హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉండ్రాలు తద్దండి. ఉండ్రాలు తద్దికి అయితే తెల్లారుజాములు అయితే లేచి స్నానం చేసి అందరం అయితే భోజనాలు అయితే చేస్తాము. తెల్లారేక అయితే ఇలాగైతే ఉండ్రాలు అయితే చేస్తున్నారు. ఈవినింగ్ పూజకి అయితే ఆ రోజంతా మేము ఉపవాసం అయితే ఉంటాము పూజ అయ్యేంత వరకు. ఈవినింగ్ అయితే పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి. దేవుడి దగ్గర అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పూజ ఎలా చేయాలో అయితే పక్కన కూర్చోబెట్టి అయితే చెప్తున్నారు. నేను ఎలాగైతే చేస్తున్నానండి. ఆ రోజైతే మాకైతే వర్షం అయితే పడింది. చాలా గట్టిగా అయితే పడిందండి వర్షం. మేము కాళ్ళలో గాయం కలపడానికి అయితే కాలువ దగ్గర వెళ్ళకుండా అయిపోయింది. అందుకని చెప్పి ఇంటి దగ్గర అయితే గౌరమ్మనైతే వాటర్లో అయితే కలిపేసాము. పూజ అయితే అయ్యిందండి. అయిపోయిన తర్వాత అయితే ఇలా పేరంటాలకు అయితే వాయినాలు అయితే ఇవ్వాలండి. 6 పేరంటాలకి 6 వాయినాలు అయితే ఇవ్వాలి. ఉండ్రాలు తద్ది కాబట్టి ఉండ్రాలు అయితే పంచిపెడుతున్నామండి మేము. వాయనం ఇచ్చేటప్పుడు అయితే ఇస్తేనమ్మ వాయనం అని అన్నారండి. తీసుకున్న వాళ్ళైతే అందుకున్నానమ్మ వాయనం అని అంటారు. మా ఇంటి గౌరీదేవి ఎవరు అంటే నేనేనమ్మా అని అంటారండి. మార్నింగ్ అంతా ఉపవాసం ఉన్నాం కదండి. నైట్ అయితే చుక్క వచ్చిన తర్వాత ఏమైనా తినాలంటండి. చుక్క కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఆకాశం వంకలా చూస్తున్నాము. 7 కల్లా అయితే ఆకాశంలో అయితే చుక్క అయితే కనిపించింది మాకు. అప్పుడు దండం పెట్టేసుకుని టిఫిన్ అయితే తిన్నామండి. అలాగే అయితే పూజ అయితే కంప్లీట్ చేసామండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్. నా వీడియోస్ మీరు ముందే చూడాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అనేవి మీకు ముందే వస్తాయి.